సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు మళ్ళీ మన జైత్యాల సిరీస్లో కొత్త వీడియో అన్నట్టు. మనం ఈరోజు పోయే లొకేషన్ ఏందని అంటే, నేను కూడా చూసుకుంటున్నాను అన్నట్టు, జైత్యాల ఫారెస్ట్ అర్బన్ పార్క్ అని చెప్పేసి. అక్కడ మంచి మంచి ఆర్ట్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే లైక్ కంప్లీట్గా మన వైల్డ్ లైఫ్ యానిమల్స్వి, లైక్ సింహాలు, పులులు, అవి ఇవి అని చెప్పేసి చాలా చాలా ఏవేవో ఇట్లా బండల మీద అక్కడిక్కడ అన్నీ వేసిర్రు అన్నట్టు. రీసెంట్ ఏం చేసిర్రు ఇదంతా. సో అక్కడికి పోయి దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాం. అది ఎక్కడ ఉందనంటే అంబర్పేట విలేజ్లో ఉంది, మాకు చాలా దగ్గరనే జైత్యాల నుండి. ఒక్కసారి మీరు ఎవరన్నా వెళ్దాం అనుకుంటే కనుక జైత్యాల ఫారెస్ట్ అర్బన్ పార్క్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి చూడవచ్చు. సో లేట్ చేయకుండా తొందరగా అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఈ ప్లాన్ ఎప్పుడు వేసుకున్నది అని అంటే, ఏ టైంకి మనం అనుకున్నది పోదామని చెప్పి క్వార్టర్ టు 2:45కి 3 వరకే వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతే, ఈ బర్రె కాళ్ళు లేట్ చేసింది. 6:15 అయిపోయింది కావచ్చు. టైం ఎంతరా? 6:20. టైం 6:20 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అన్నట్టు. మళ్ళీ ఇక ఇప్పుడు తొందరగా స్టార్ట్ అయిపోయి ఎల్లదారిలా కలుసుకుందాం మళ్ళీ, రైట్? సో మనం అయితే ఫైనల్గా చాలా 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 తొందరగా అయితే ఈ మన మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇది కూడా తర్వాత ఎప్పుడన్నా టైం ఉంటే వ్లాగ్ చేస్తా అన్నట్టు. అంబర్పేట విలేజ్ పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అన్నట్టు. సో చూసుకోవచ్చు మీరు ఈ కమాన్, అండ్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఇక్కడ గుట్ట పైన. సో ఎగ్జాక్ట్ ఈ ముందున మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. సో అటు ముంగడు చూపి. సో ఇదే బ్రిడ్జ్ మనం మాట్లాడుకుంటున్నది. ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఇక్కడ డైరెక్షన్ చూపిస్తుంది అక్కడ ఫారెస్ట్ అని. ఏడుందిరా? నేను ఇక్కడ బోర్డు ఏందిరా? అదే బోర్డు, ఈ బోర్డు అదే ఇది అదే. సో ఈ రూటా? ఇదే రూట్. సో ఈ రూట్ అంతా టైం లాస్ పెట్టేద్దా. సో నీట్గా చూసుకోండి మొత్తం. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వీడియో అయితే ఫ్లాప్ అయిపోయింది అన్నట్టు. నెక్స్ట్ లెవెల్లో మార్నింగ్ 10 నుండి 5 దాకా అలో చేస్తారంట లోపలికి, తర్వాత రాదంట. అక్కడ ఉన్న వాళ్ళని కూడా కొంచెం రిక్వెస్ట్ చేసిన ఉండే, ఇట్లా వీడియోలు తీసుకోవడానికి వచ్చినాం అది ఇది అని చెప్పి. కానీ వాళ్ళు కూడా వర్కర్సే, మళ్ళీ మా జాబ్కి రిస్క్ అయితే మిమ్మల్ని పంపిస్తే ఓనర్స్ వెళ్ళిపోయారు, అంటే మేనేజ్మెంట్ వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పారు అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని మళ్ళా రేపు వస్తా, రేపు మళ్ళీ తీస్తా. ఈ క్లిప్లన్నీ దానికి అటాచ్ చేసేస్తా. అసలు ఇవాళ లిటరల్గా మొత్తం లేట్ అయినందుకు రీజన్ అయితే ఈడే ఏంగానే లేట్ అయింది పాపం. ఇగో మనోడు ఇవాళనే ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది వ్లాగ్లకు, కథం బిస్కెట్ అయిపోయింది. ఈయనకి అది ఏమంటారు, ఒక తృప్తి లేకుండా చేసినావు లేక ఇవాళ అత్తే. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక మేము మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఇవ్వాలి, కానీ మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, మీరు చూసుకోండి. బాయ్. ఎందుకు దాచుకుంటా? నువ్వు రావాలి, నువ్వు కూడా. సో ఇది మన కంటిన్యూ పార్ట్ అన్నట్టు. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయినాయి. ఎన్ని రోజులు అవుతుందరా దానికి దీనికి? నెక్స్ట్ 1 వీక్ అవుతుంది ఆల్మోస్ట్. లైక్ ఎట్లా అంటే, తెల్లారేద్దాం అనుకున్న వాళ్ళం ఇప్పుడు ఏం లేకున్నా ఒక 4-5 days, ఆల్మోస్ట్ 1 వీక్ అనుకోండి. ఇక 1 వీక్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పోతున్నాం అన్నట్టు. మొత్తం ఇప్పుడు మళ్ళీ గ్యాంగ్ కూడా మొత్తం మారిపోయింది అన్నట్టు. మొత్తమే ఒక్కడు మారిండు, వీడు రీప్లేస్ అయ్యండి అన్నట్టు. అక్కడికి మనోని పేరు హైలైట్ అన్నిటికంటే ఇప్పటికి. మెగాస్టార్ చిరంజీవి మనోని పేరు. సో ఆల్రెడీ ఇన్ రూట్లోనే ఉన్నాం. అక్కడికి వెళ్ళేసి అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ రూట్ అది ఇదంతా మొత్తం చూపించేసిన కాబట్టి. ఇప్పుడు డైరెక్ట్ ఎంట్రన్స్ నుండి మళ్ళీ కంటిన్యూ అయిపోదాం మనం. చలో రైట్, అక్కడ నుండి కలుసుకుందాం. సో ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, అక్కడికి ఎంట్రీ టికెట్ కూడా ఉందంట. అరౌండ్ 40 రూపీస్ పర్ హెడ్ ఏమో ఉంది. సో అక్కడికి పోయినాక తెలుస్తుంది. ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం. మా బర్రె ఆడు శని నోరు వేసుకొని ఉరుతున్నాడు. ఇవాళ సండే, ఇవాళ నన్ను ఉంటుందా అనుకుంటా. నాకు ఇప్పుడు అదొకటి మైండ్లోకి వచ్చింది. అది ఉంది
సో మనోడైతే ఇప్పుడే టికెట్లు తీసుకుంటున్నాడు. ఆన్లైన్ 957367 శివ. అరే శనాష్ చెప్పు నెంబర్ అంతా రికార్డ్ అయింది కానీ ఫోన్ పెట్టేది అట్లా. సో ఇదే మన టికెట్ ఇచ్చిర్రు అన్నట్టు, పర్ హెడ్ 40 రూపీస్ అవుతుంది. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం ఏమేమి ఉంటుంది ఏంటిది అని చెప్పేసి. చలో లెట్స్ గో. పైన డీపీరా. ఇది ఒక్కసారి మన ఎంట్రన్స్ నుండి రూట్ ఎట్లుందో చూసుకోండి. సో మొత్తం మన ఇదేమంటారా కరెక్ట్ మధ్యలో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. కొన్ని విజువల్స్లో మీకు మంచి పెయింటింగ్స్ అవి ఇవి కనిపించి ఉంటాయి మన బండల పైన అన్ని ఎనిమల్స్. వాడు కోతులు ఎక్కువ కూరుతుండే వెనకాల ఆడేటరాడు. ఆడ ఈ బెంచ్ మస్తుగా అనిపిస్తుందని చెప్పి ఇక్కడ ఆపినుండే, పోయి చూద్దాం. క్రేజీ డిజైన్ చేసారు బెంచ్ని అయితే. హాయిగా వస్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ లెవెల్ ప్రాపర్ అడవిలు ఉన్నట్టున్నారు. ఎండాకాలం అంతా మంచిగా ఉంటారు. అరే సిమెంట్ సిమెంట్ చెక్క సిమెంట్. నేను మరి ఆడ టేక్ చెట్లు అన్ని బాగున్నాయి కదా, మరి బాగుంటది వ్యూ మాత్రం. మొత్తం జంగలే ఉన్నది కదరా, ఏముండే ఇలా నిజమైన సింహాలు కానీ అవి అని ఎందుకు ఉంటాయి ఇక్కడ అడుగుతున్నా. మరి నెమలి మొత్తం ముర్రగలుగుతున్నాయి. నెమలి మాత్రం పక్కా ఉన్నాయి. ఒక పులి రావాలి ఇట్లా వెనకకి వెళ్ళి పులి రావాలి ఒకటి. పీస్ఫుల్ ఉన్నాయి మొత్తం. కిరాకుంటది ఇప్పుడు వెనకకి వెళ్ళి ఒకటి పులి వస్తే. ఇంకేంది ఇక మనం పైకి వద్దాం. ఇంకేంద్రా కార్తీక కాపాడుతాడు డస్తో. కార్తీక కాపాడుతాడు. కార్తీక రోడ్ చేతితో కాపాడుతాడ. ఇట్లా 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 ఆపుతాడు. ఆపంగానే వెళ్దాం. అది అక్కనే ఆగిపోతుంది. పులి అయిపోద్ది అక్క. క్రేజీ షిట్ క్రేజీ. క్లియర్గా అబ్జర్వ్ చేసారో లేదో నాకు ఐడియా లేదు. ఒకవేళ చేయకపోతే మళ్ళీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మొత్తం లైక్ ఈ పార్క్ మొత్తంలో పార్క్ థీమ్ అంతా ఏంటిది అని అంటే లైక్ ఈ స్టోన్స్ పైనే అన్ని ఎనిమల్స్ పెయింటింగ్స్ వేసి ఉన్నాయి. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఒకసారి మీరు చూడండి. కెమెరాలో ఎంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ అది మాత్రం చాలా క్రేజీగా కనిపిస్తుంది అన్నట్టు. సో ఓవరాల్ ద పార్క్ అన్ని ప్లేస్లలో ఇవే బండల పైన మంచి మంచి పెయింటింగ్లు వేసి కొన్నక్కల చీతాయి కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నట్టు. క్రేజీ ఉంది. మంచిగా ఫ్యామిలీతో వచ్చి ఫుల్ టైం పాస్ చేయవచ్చు. మంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు ప్లేస్ మొత్తం. ఖచ్చితంగా అందరు విజిట్ కావాలి. అండ్ ఒకసారి ఇంకొంచెం కూడా చూద్దాం లోపల. ఇంకా కొన్ని దారులలో చూస్తున్నాడు. అండ్ మధ్యలో ఒక ప్లేస్ కూడా ఉంది, ఒక గుడిసెలాగా ఉంది అన్నట్టు. ఆడ లైక్ కొంచెం సేపు కూర్చొని రెస్ట్ తీసుకునేలాగా కూడా. ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అన్నట్టు. మంచి ఎక్స్ప్లోర్ చేస్తూ మస్తు టైం పాస్ చేసుకోవడానికి ఒక హాఫ్ డే మంచిగా స్పెండ్ చేయవచ్చు ఇక్కడ వచ్చి. అట్లుంది. చూద్దాం ఇంకా ముందు వెళ్ళి ఇంకేమైనా కనిపిస్తే అది కూడా మీకు చూపిస్తాను. సడన్గా కార్లో నుండి రాంగా చూసినాం అంటే ఇది ఆల్రెడీ నేను మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఒక వీడియోలో చూసిన ఉండే. బట్ వీడియో చూస్తే నార్మల్గానే ఉంది,
ఏమంత అనిపించలేదు, కానీ ఇట్లా వెళ్ళే దారిలో దీన్ని చూసినప్పుడు మాత్రం క్రేజీగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మరి మీకు ఈ వీడియోలో ఎట్లా కనిపిస్తుందో లేదో నాకు అస్సలు ఐడియా లేదు, కానీ క్రేజీగా అనిపిస్తుంది. ఇది క్రేజీగా పెట్టిరు ఇక్కడైతే ఇక్కడ. సో దేని గురించి చెప్తున్నా అంటే ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీని గురించి నేను మాట్లాడేటిదంతా ఈ ప్లేస్కి, ఈ వెనకాల దీని బ్యాక్గ్రౌండ్కి ఇదంతా చుట్టూ ఆడ రోడ్ ఉంది. అక్కడ నుండి ఇట్లా వచ్చినాం. ఇక్కడ పైన చూస్తే ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది. పులి పక్కన బర్రె ఉన్నది. అరే ఇరిగిపోతుంది అద్దురా అది. సో అది విషయం అన్నట్టు క్రేజీ అనిపించింది అది. కార్ డిక్లేర్ అది పట్టుకో. మన నియాసం వాళ్ళు ఉంటారు అనేది దాన్ని ఫిక్స్ చేస్తారు అలా నీట్గా. క్రేజీ అనిపిస్తుంది ఈడైతే. అది అక్కడ నుండి చూస్తే ఇట్లా రియలిస్టిక్గా ఉన్నది. ఇప్పుడు కెమెరాలో మరి మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ చాలా రియలిస్టిక్గా ఉంది అది మాత్రం. బొమ్మ అని తర్వాత అర్థమవుద్ది, కానీ సడన్గా చూసిన వాళ్ళకి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అది. సో ఒక రోడ్ తీసుకొని అక్కడ నుండి పైన దాకా అయితే వచ్చినాం అన్నట్టు. పైన కూడా క్రేజీ ఉంది. ఇక్కడ ఏదో బిల్డింగ్ లాగా ఉంది, మరి అది దేనికో తెలియదు. మేము ఎక్స్పెషల్గా ఇక్కడ ఆగింది ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ కోసం. పక్కన షెడ్ లాగా కూడా ఉంది, లైక్ వర్షం పడ్డ ఎండ కొట్టిన అక్కడ కూడా ఉండొచ్చు. అదేంటిది, అది యోగా సెంటర్ అంట. సో అది విషయం. మేము మెయిన్గా ఇక్కడ అయితే ఆగింది అయితే ఈ డైనింగ్ ప్లేస్ కోసమే. క్రేజీ చేసిర్రు ఇదైతే. అరే చూసుకోండి మీరైతే, ఇది ఇట్లుంది. అసలు ఇంత ఉంటుందని చెప్పి కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అన్నాడు మేమైతే. క్రేజీ ఉంది. నేను ఏదో చిన్న రోడ్ ఉంటుంది కావచ్చు అక్కడ పోయేసి ఆ చుట్టూ అవి మాత్రమే చూసుకొని రావడం అని అనుకున్నా, కానీ కాదు, చాలా చాలా బాగుంది. అసలు ఇంత ఎక్స్పెక్ట్ అయితే ఫ్యామిలీ వాళ్ళతో వచ్చి ఫుల్ చేయొచ్చు ఇక్కడ. ఒక వీకెండ్ లైక్ ఎట్లా అంటే సాటర్డేనో సండేనో మంచిగా వచ్చేయచ్చు ఇక్కడ. ఏం లేదు, ఖాళీ. మళ్ళీ ఇంకో మెయిన్ థింగ్ ఏందని అంటే వచ్చేది ఉంటే సెడాన్లలో మాత్రం రాకండి. సెడాన్ కార్లలో మంచి మినీ ఎస్యూవీలో, ఆఫ్ రోడింగ్ కార్లో, ఇంకేమో హ్యాచ్ బ్యాగ్ ఇట్లాంటివి అయితే చాలా బెటర్. ఎందుకంటే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. దాని విషయం దాని ముచ్చట ఏందని అంటే మేము చాలా కష్టపడుతున్నాం కింద ఏం తగలకుండా. ఇట్లా చాలా కష్టపడంగా ఒక ఆటో సింపుల్గా వచ్చింది అన్నట్టు అదే రూట్ నుండి. సో అది అన్నట్టు సెడాన్లు అయితే వద్దు. సెడాన్లు రావచ్చు, మేము కూడా వచ్చినాం సెడాన్లో, కానీ చాలా కష్టం అవుతుంది అంతే. ఈజీగా రాకుండా చాలా కష్టం ఉంటుంది అన్నట్టు. ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ ముందున కూడా ఒక జిరాఫీ ఉంది, ఇంకేవో ఉన్నాయి, అవి కూడా పోయి చూపిస్తాం మీకు ఇప్పుడు చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వేప అని చెప్పి రాస్తుంది. లైక్ ఇది వేప చెట్టు కాబట్టి నీమ్ ట్రీ. ఎందుకు అని అంటే లైక్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ట్రీస్కి ఇక్కడ రాసింది. అంటే మంచి స్పెషల్ ట్రీస్కి నీమ్ ట్రీ కానీ లేకుంటే టేకు కానీ ఇట్లాంటి వాటికి అయితే మెన్షన్ చేసి పెట్టారు అన్నట్టు ప్రతి ఒక్కటి. ఒక్కసారి ఒక ఆటని అయితే మంచిగా ఒక 2 ఆటలను అయితే దగ్గర నుండి చూపిద్దామని చెప్పి వచ్చినాం అన్నట్టు. చూసుకోవచ్చు, ఇదైతే డీర్, ఇది మన జిరాఫీ అన్నట్టు. ఇప్పుడు ఒక్కసారి దగ్గరికి వెళ్ళేసి చూపిస్తాను. ఇది చూడండి ఒకసారి. ఇంత ఇట్లా దూరం నుండి దగ్గర నుండి చూస్తే అంత ఏమనిపించట్లేదు, కానీ ఇట్లా దూరం నుండి అట్లా రూట్లో మనం వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే క్రేజీగా అనిపిస్తుంది. ఈ మన జిరాఫీ దగ్గర కూడా చూడవచ్చు, క్రేజీగా డిజైన్ చేసిర్రు అన్ని ఆటలను అయితే చూడవచ్చు మీరు. క్రేజీ కూడా ఉంది ప్రతి ఒక్కటి అయితే. ఖచ్చితంగా అందరు విజిట్ చేయాలి ఈ ప్లేస్ అయితే. అండ్ ఇన్నిసార్లు విజిట్ చేయాలని చెప్తున్నా అని చెప్పేసి ఇదేమో ప్రమోషన్ వీడియో అనుకోకండి. ఇది అసలుకి ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదు. నాకు ఓలేం రూపాయి ఇవ్వలేరు, నేను సెల్ఫ్ ప్రమోట్ చేస్తున్నా అన్నట్టు ఈ ప్లేస్ని. సో మీరు పైనకు వచ్చిన తర్వాత
ఈ బిల్డింగ్ అయితే నోట్ చేసుకో, అంటే లైక్ ఈ బిల్డింగ్ దగ్గర దాకా వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ నుండి లెఫ్ట్ సైడ్ ఈ రూట్లో స్ట్రేట్ వచ్చినాక అక్కడ వెనకాల డీర్ ఒకటి ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, డీర్ సెల్ఫీ పాయింట్ అనో సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ డీర్. అండ్ ఈ దారిలో ఇట్లా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి లెపార్డ్ సెల్ఫీ పాయింట్ కూడా ఉంది. అక్కడ లెపార్డ్ ఉంది, చూసుకోవచ్చు మీరు, కనిపిస్తుందా మీకు? సరిపోద్ది, వస్తుంది. అక్కడ లెపార్డ్ కూడా ఉంది. ప్రతి బెంచ్ వెనకాలైతే అక్కడ అట్లా పెట్టిర్రు ఇంతకుముందు అక్కడ డీర్ ఉన్నట్టు. సో ఇట్లా డైరెక్షన్ కూడా మార్క్ చేసి ఎనిమల్ నేమ్తో సహా మెన్షన్ చేసి ఉన్నాయి అన్నీ. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కూడా డైనింగ్ ఏరియా ఉంది. చుట్టూ చూడండి ఒకసారి, మొత్తం గ్రీనరీ, లైక్ మొత్తం గ్రీనరీ ఉంది కంప్లీట్గా. ఈ మధ్యలో డైనింగ్ ఏరియా డెడ్లీ ఉంటుంది అసలు. ఇక్కడ స్వర్గమే నన్ను స్వాగతించాలి. ఇక్కడ చూసుకోండి, చుట్టూ మొత్తం గ్రీనరీ. మళ్ళీ ఇక్కడ వచ్చేసి టైగర్ ఉంది, లయన్ కూడా ఉంది అన్నట్టు. ఆర్ట్స్ క్రేజీ ఉన్నాయి ఇవి మాత్రం. ఒక్కసారి చూసుకోండి, టైగర్ ఇట్లా ముడుచుకొని ఉన్నట్టు చెట్ల మధ్యలో క్రేజీ ఉంది ఇది కూడా. అండ్ దీని వెనకాల అక్కడ లయన్ కూడా ఉంది, చూపిస్తాను ఇప్పుడు. కూడా ఇట్లా అది ఎట్లయితే కూర్చొని ఉంటుందో అదే పొజిషన్లో ఆటేసారు క్రేజీగా. బండలు కూడా వీళ్ళకు ఎట్లా దొరికినాయి, ఎట్లా వచ్చినాయి ఆలోచన చూడండి మీరు, క్రేజీగా అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చినాం అన్నట్టు. ఇక్కడ నుండి ఇట్లా చూస్తుంటే వ్యూవే నెక్స్ట్ లెవెల్ లాగా అనిపిస్తుంది. ఈ వీడియో మరి చాలా లాంగ్ అవుతుందేమో కానీ డెఫినెట్గా వర్త్, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఈ వీడియోలో ప్రతి ఒక్కటి వర్తే అన్నట్టు. సో లేట్ ఏం లేకుండా ఈ వ్యూ అయితే ఒకసారి చూడండి. సో ఏదైతే ఇప్పుడు పైనకి అయితే వెళ్తున్నాం అన్నట్టు, అంతేనా? ఏ అమ్మ తోడు వేరే కనిపిస్తుంది, మొత్తం పైన పోయినకైతే చూపిస్తా. కార్తిక్ గడ్ అయితే ఫుల్ ఎగ్జైట్. ఆహా ఆహా ఆహా, ఇది మాత్రం వాడతారు. ఒక్కసారి ఇంకా లేడీ చేయకుండా వ్యూ చూసేయండి. సో ఈ వీడియో అయితే ఇక ఇంతే అన్నట్టు. వీడియో ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నా. ఖచ్చితంగా అందరూ మస్ట్ విజిట్ అయ్యే ప్లేస్ అన్నట్టు ఇది. మీరు ఎవరితోనన్నా రావచ్చు, అది మీ ఇష్టం. ఎవరితో వచ్చినా కూడా మస్తు టైం స్పెండ్ చేయవచ్చు, అంత క్రేజీగా ఉంది. నేను అస్సలు ఇంత ఎక్స్ప్లోర్ చేసే అంత ఉంటుంది ఇదంతా అని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా క్రేజీగా ఉంది లొకేషన్ మాత్రం. ఎంత రేటింగ్ ఇస్తూ ఈ ప్లేస్కి అవుట్ ఆఫ్ 10? 9 అవుట్ ఆఫ్ 9 ఇస్తుండు మన నాగేష్. మరి నువ్వెంత ఇస్తావురా? నేను 8 ఇయర్స్. 8ఆ? కార్తిక్ నువ్వు? 9. నేనైతే 9.5 ఇచ్చేస్తా. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఎక్కడెక్కడనో వేరే వేరే ఊర్లలో తిరిగి చూసిన వాటితో కంపేర్ చేసుకొని రేటింగ్ ఇవ్వద్దు. మన జైత్యాలు ఇట్లాంటి ప్లేస్ అనేది లేనే లేదు అస్సలు. సో అందుకని చెప్పేసి దీనికైతే 9.5 ఈజీగా ఇచ్చేస్తా అన్నట్టు. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.